ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల వద్దనున్న పొగాకు కొనండి, రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దు. పొగాకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టీడీపీ నేతల వినతి. గణేష్ ఉత్సవ విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ ఆన్లైన్లో ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన డీజీపీ. ఈ నెల 24 ఆదివారం తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఉచిత వైద్య శిబిరం. సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్లు తేజస్వి, శ్రీనివాస్, నిశాంత్. అనధికార లేఅవుట్లు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి. వివరాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరి. కూటమి ప్రభుత్వ రాకడ, చంద్రబాబు పాలన నిలకడతో జగన్ వైసీపీ నేతలు నిత్య క్షోభతో అల్లాడిపోతున్నారు. తమలోని అక్కసు, అసూయ, అహంకారాన్ని బహిరంగపరిచే క్రమంలో ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఎలా బదనాం చేయాలన్న ఆలోచనతో తమలో తామే రగిలిపోతున్నారు. ఆ క్రమంలోనే పూటకో కట్టుకథ, రోజుకో తప్పుడు కథనంతో తమ అనుబంధ మరియు అవినీతి మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు గత ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టిన జగన్, అతని అనునీయుల్లో మార్పు రాలేదు. వారి ఆలోచన విధానం చూస్తుంటే ఇక ఎప్పటికీ రాదనే అనుకోవాలి. గత ఎన్నికల్లో ప్రజలు ఒక వార్నింగ్ బెల్ తో హెచ్చరించారు. అయినా పంతం మార్చుకోకుండా వైసీపీకి, జగన్ కు శాశ్వతంగా డెత్ బెల్ మోగిస్తారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు ప్రజలు మర్చిపోలేని పరాభవంతో బుద్ధి చెప్పినా పరనింద, దుష్ప్రచారం చేసే బుద్ధి మాత్రం జగన్ కు మారలేదు. అసత్యాలు, అబద్దాలతో నుండి పుట్టిన వైసీపీ నుండి నిజాలు వస్తాయనుకోవడం అత్యాశ అవుతుంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మార్గ నిర్దేశకత్వంలో మరల అమరావతి పనులు ఊపందుకోవడం, రాజధానిలో రేయింబవలు విరామం లేకుండా నిర్మాణ పనులు కొనసాగడాన్ని జగన్, ఆయన అనుబంధ అవినీతి మీడియా భరించలేకపోతుందని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ పరిధిలో అనధికారుల లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని కమిషనర్ శ్రీహరి తెలిపారు. దీన్ని లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అంటారని, దీనికి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇండివిజువల్ ప్లాట్లను కూడా రెగ్యులైజ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు రెగ్యులరైజ్ చేయబడిన లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లను కొనుక్కోవాలని, అనధికారిక లేఅవుట్లలోని కొని నష్టపోకూడదని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు త్వరగా ఈ పథకం కింద తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఆయన కోరారు. సెప్టెంబర్ తర్వాత ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వబడవని హెచ్చరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అనధికార లేఅవుట్లు వేసి ఉన్నారో వాళ్ళకంతా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అది ఎల్ఆర్ఎస్ అంటారు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020. అంటే అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం. దీన్ని జిఓఎంఎస్ నెంబర్ 134 డేటెడ్ 26/7/25లో జారీ చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 2020లో ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఇచ్చారు, దాని కొనసాగింపు అంటే ఎక్స్టెండ్ చేశారు. అంటే 26/25 లోపల ఎవరైతే లేఅవుట్లు వేసి ఉంటారో వాటిలో ఒక్కటైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే అలాంటి లేఅవుట్లు, అనధికారిక లేఅవుట్లు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా ఎందుకు రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓపెన్ స్పేస్ ఉండదు. అక్కడ ఓపెన్ స్పేస్ లేనప్పుడు 14% అపరాధ రుసుము కట్టాలి. అలా కాకుండా ఇప్పుడైతే 7% అపరాధ రుసుము కడితే సరిపోతుంది. దీనికి మనకు ఆ డాక్యుమెంట్లు అవన్నీ, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ పే చేసి ఉండి అవన్నీ కూడా తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఎల్టీపీ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 3 months టైం ఇచ్చారు. అంటే జూలై 1వ తారీఖు నుంచి 3 months ఇచ్చారు. అందులో 45 రోజుల లోపల కానీ పూర్తి అమౌంట్ కట్టగలిగితే 10% రాయితీ ఇస్తారు. అదేవిధంగా 46 నుంచి 90 రోజుల లోపల మొత్తం అపరాధ రుసుములో 5% రాయితీ ఇస్తారు మొత్తం కట్టినట్లయితే. ఇప్పుడు ఈ క్రమబద్ధీకరణ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజ్ మొదలైనటివి ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా బ్యాంకు లోన్లు కూడా మనకు
అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాన్లు అయితే ప్లాన్లు ఈజీగా వస్తుంది. అదేవిధంగా బ్యాంకు లోన్లు కూడా ఇస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో అదేవిధంగా ఇండివిజువల్ ఫ్లాట్స్ కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఎల్టీపీల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా మనకు 3 months మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 30 లోపల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ప్రజలు కూడా అలా రెగ్యులరైజేషన్ చేసినటువంటి లేఅవుట్లో మాత్రమే ఫ్లాట్లు కొనుక్కోవాలి. అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొనుక్కొని ప్రజలు ఎవరు నష్టపోకూడదనేసి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఈ ప్యానలైజేషన్ ఛార్జెస్ పే చేసి లేఅవుట్లన్నింటినీ కూడా 36/25 ముందు ఏదైతే లేఅవుట్లు వేసి ఉంటారో ఆ లేఅవుట్లన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాము. అలా చేసుకొని ఎడల వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత మన సెప్టెంబర్ నుంచి ఎటువంటి పర్మిషన్లు అంటే అనుమతులు బిల్డింగ్ పర్మిషన్స్ ఏది కూడా ఇవ్వడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాదెండ్ల మండలంలో 224 దివ్యాంగుల పెన్షన్లు తొలగించామని అధికారులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అనర్హతగా గుర్తించిన వారి వివరాలు: చందవరం 52 మంది, చిరుమామిళ్ల 26 మంది, ఎండుగుంపాలెం 7 మంది, ఒరిజోబోలు 4 మంది, ఇర్లపాడు 26 మంది, కనపర్లు 6 మంది, నాదెండ్ల 1 11 మంది, నాదెండ్ల 2 14 మంది, సంక్రాంతిపాడు 9 మంది, సాతులూరు 1 8 మంది, సాతులూరు 2 మంది, గణపవరం 1 9 మంది, గణపవరం 2 11 మంది, గణపవరం 3 9 మంది, గణపవరం 4 17 మంది, తూబాడు 13 మంది తొలగించిన పెన్షన్లను తిరిగి పొందడానికి గల మార్గం అనర్హులుగా తేలిన వారు కొత్త మెడికల్ సర్టిఫికెట్లను వైద్యాధికారుల నుండి తీసుకుని గ్రామ సచివాలయంలో పెన్షన్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీఓ స్వరూపారాణి తెలిపారు. బదిరులకు ఉచితంగా చరవాణులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. బదిరులకు మూగ చెవిటి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీవీ కామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల వయసు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది సైగల భాష వచ్చిన వారు, 40% ఆపైన వైకల్యం గల వారు అర్హులని పేర్కొన్నారు. వీరి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి గలవారు www.apdac.ap.gov.in వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. సాధారణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలు, సైగల భాష ధృవీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీలు కుల ధృవీకరణ పత్రాలు పంపాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు నకలు పంపాలని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 24వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నూతన కమిటీకి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఈ నెల 12వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా షేక్ కరీముల్లా, ఉపాధ్యక్షుడిగా పిల్లి కోటితో పాటుగా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గౌరవ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. డైరెక్టర్లుగా జాస్టి రవి, పోపూరి హనుమంతరావు, ఆముడాల లీలా కిషోర్, చెన్నంశెట్టి పద్మ, నెల్లూరు శాంతిప్రియ, గూడె అంజలి, పల్లపు సుమలత, అనంత వీరకుమారి, కూరపాటి మల్లేశ్వరి, మంద దుర్గా, భవానీ, మొగిలి వెంకట నారాయణ, కార్లు శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్ నబీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరు కాకుండా కమిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎడ్లపాడు మండలం సొలస ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షుడు నర్సరావుపేటకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా వ్యవసాయ వాణిజ్య అండ్ మార్కెటింగ్ అధికారి వ్యవహరించనున్నారు. పొగాకు కొనుగోలు చేయకుండా అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణ రావడంతో గురువారం చిలకలూరిపేట టీడీపీ నాయకులు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి పొగాకు కొనుగోలు చేసే ప్రతినిధుల్ని ప్రశ్నించారు. రైతుల వద్ద పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు ఎందుకు కొనుగోలు చేయరని చైర్మన్ కె బంగారాజు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, రైతులు ఉన్నారు. మీరు ఎట్ట పంపిస్తున్నారు మెసేజ్లు?
మార్కెట్ వాళ్ళకి అమ్మ మీరు ఎన్నిసార్లు అడిగారు? కనీసం ఇష్టం ఏమన్నది? మాకు సంబంధం లేదన్నట్టున్నారండి. మా ఇష్టం వచ్చినట్టు కొంటాం, మా ఇష్టం రైతులు అంటున్నా ఉన్నారు. ఒకరు అడిగితేనేమో 20 క్వింటాలు కొంటాం అయిపోయింది, అక్కడి నుంచి పై వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. లేదండి, ఏ వాళ్ళకి ఎప్పుడు పెట్టారండి? అటుగా సార్ ఫస్ట్ 5 రోజులు పెట్టారు. చిలకలూరుపేట ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో శ్రావణ మాసం ఆఖరి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. శ్రీ దత్త సాయికి భక్తులు ప్రదక్షిణ కార్యక్రమం, అష్టోత్తర శతనామ పూజ చేశారు. అనంతరం కుమారి బాలలక్ష్మి భవిష్య పుట్టినరోజు సందర్భంగా హోల్సేట్ రవికుమార్ నవీన ఆర్థిక సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలయ్య అన్న శ్రీ దత్త సాయి సుత్తిని దాతల సహకారంతో భక్తుల సహకారంతో ఆచరిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నామని, ప్రతి ఒక్కరు ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా వచ్చే బుధవారం వినాయక చవితి అందరూ మట్టి గణపతులతో పూజ చేసుకుని పర్యావరణాన్ని ఆధ్యాత్మికతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, మద్దుల ప్రసాద్, పొలిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. पृथ्वी समुद्र पर्यंताय एकराणि क्लेश श्लोको विहितो मरुत परमेष्टार मर्त्यावसन गृहे आविक्षितस्य कामप्रेर विश्वे देवास वासदैते श्री नारायण वासुदेवाय सजदा सद्गुरु साईनाथ महाराज की जय। यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसमो त्राहिमां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष साईश्वराय स्वामी साईनाथाय श्रीक्षेत्रवासाय नामकावधिष्ठाय जयमंगलम्। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ चलते वंदे स्वर्गामी सर्वतु शरणागत दीनाथ वत्स्यानारायणं नारायणं विभुं वंदे स्वर्गामी सर्वतु सर्वानर्थहरं देवं सर्वमंगलमंगलं सर्वकेशहरं वंदे स्वर्गामी सर्वतु ब्रह्मण्यं धर्मदत्तं ब्रह्मदेवतं भक्ताविष्टपदं वंदे स्वर्गामी सर्वतु शोषणं पापफलस्य देवनं ज्ञानते तापप्रसाद। ఈ రోజు శ్రావణ మాసం, ఈ మాసం శ్రావణ మాసం ఆఖరి గురువారం. మరి ఈరోజు ఉదయాన్నించే శ్రీ దత్త సాయి సన్నిధిలో ఉదయం 6:30 గంటలకు ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమం జరిగింది. అలాగనే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేసుకోవడం భక్తులకు అలవాటైంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ బాబా గారికి 16 ప్రదక్షిణాలు చేసుకుని మరి చాలామంది భక్తులు స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ గావించి ఉన్నారు. అలాగనే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుమారి బాలలక్ష్మి భవిష్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైన పోలిశెట్టి రవికుమార్ గారు, నవీన గారు, అలాగనే వారి కుమారుడు యువాన్ వాళ్ళ యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథ్ ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, అలాగనే వాళ్ళు ప్రతి అమ్మాయి పుట్టినరోజుకి గురువారం వచ్చిన సందర్భంగా ఇక్కడే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు గత 4-5 సంవత్సరాలుగా. మరి వారిని దత్తాత్రేయ స్వామి వారు చల్లగా చూడాలని కాపాడుతూ ఉన్నాం. అలాగనే ప్రతి ఒక్కరూ గురువారం నాడు జరిగే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే వచ్చే బుధవారం నాడు మరి ప్రత్యేకంగా వినాయక చవితి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందు రోజు మంగళవారం రోజున ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా మట్టి గణపతులు మరి ఉచితంగా స్వామివారి యొక్క ప్రసాదంగా మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మట్టి గణపతిని ప్రోత్సహించండి. మట్టి గణపతి పర్యావరణ కాలుష్యానికి మనకే మంచిది, భవిష్యత్ తరాలకి పిల్లలందరికీ ఆరోగ్యంగా ఉండటానికి మట్టి గణపతులనే ప్రోత్సహించి
ఎందుకంటే అవి తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేస్తాం స్వామివార్లని, అవి నీటిలో కలుషితం అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని ప్రోత్సహించండి. అలాగనే ఆ రోజు ముందు రోజు మంగళవారం నాడు ఎవరైతే ఇక్కడికి అందరికి వస్తారో వాళ్ళందరికీ కూడా మట్టి గణపతి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ చిలకలూరిపేట తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం జరుగుతుందని తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వైద్యులు తెలిపారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన గల తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ నందు వైద్య శిబిరం జరుగుతుందని డాక్టర్లు తేజస్వి శ్రీనివాస్ నిశాంత్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి తగు సలహా సూచన ఇస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, ఏకు అవసరమైన వారికి 1200 రూపాయల విలువ గల టెస్టులు 600 రూపాయలకు చేయబడును. ఎముకలు బలం చూపే BMD స్కాన్ ఉచితంగా చూపబడును. విటమిన్ B12, విటమిన్ D3, కాల్షియం పరీక్షలు అవసరమైన వారికి 3200 రూపాయల విలువ గల పరీక్షల్ని కేవలం 1600 రూపాయలకి చేస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వైద్యులు కోరారు. అదేవిధంగా క్లినిక్స్ నందు గుండెకు సంబంధించిన విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన డాక్టర్ జల్లపల్లి తేజస్వి వైద్య సేవలు అందిస్తారు. ఆర్థోపెడిక్ విభాగం నందు డాక్టర్ శ్రీనివాస్ నిశాంత్ వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు 9494969797 ను సంప్రదించవచ్చని డాక్టర్లు తెలిపారు. వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ ను ప్రారంభించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ లో అనుమతులు పొందవచ్చని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధన ప్రకారం ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని NOC జారీ చేస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి అన్నారు. ఈ ఆన్లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించబడిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలోని పట్టణంలోని చౌతర సెంటర్లో ఉన్న వాసవి జ్ఞాన మందిరంలో గురువారం RVS జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే పేద విద్యార్థికి ఫీజు నిమిత్తం 15,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థి తండ్రి దివ్యాంగుడిగా ఆర్టీసీ సైకిల్ స్టాండ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్, చిలకల చంద్రశేఖర్ తో పాటుగా పలువురు ఆర్యవేశ ప్రముఖులు ఉన్నారు. పట్టణంలోని చౌతర సెంటర్లో ఉన్న వాసవి జ్ఞాన మందిరంలో బుధవారం సాయంత్రం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. హారతులతో మంగళకరమైన కీర్తన ఆలపించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్త కుమారి తదితరులు ఉన్నారు. SS న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.